నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్లతో సంక్షేమం అందించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కొలిపర మండలంలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర. పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రంగురాళ్లను చూపించి ప్రజలకు భ్రమలు కల్పిస్తుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర బుధవారం కొలిపర మండలం దావలూరుపాలెం, కొత్తబొమ్మవానిపాలెం గ్రామాలలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావలూరుపాలెం, కొత్తబొమ్మవానిపాలెం గ్రామాలలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. పంచాయతీ నిధులను రాజ్యాంగ విరుద్ధంగా పక్కదారి పట్టించిన దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఈ 4.5 సంవత్సరం కాలంలో పాలకులు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. రైతు వ్యతిరేకంగా ముద్ర వేయించుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆలపాటు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాలంలో తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఎలాంటి అభివృద్ధి సాధించకపోగా
ఎక్కడైతే పంచాయతీలు నిధులు ఉన్నాయో ఆ పంచాయతీ నిధుల్ని రాజ్యాంగ విరుద్ధంగా తరలించుకుపోయినటువంటి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభలకు వెళ్ళి పరదాల మాటన ప్రజలకు సందేశం ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరు ఏం చేశారో చెప్పండి. మీరు చెప్పిన నవరత్నాలు కానీ మీరిచ్చిన హామీలు కానీ మీ పాదయాత్ర సందర్భంలో మీరు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారు ప్రజలకి. ఈరోజు ఆ వాగ్దానాల్లో ఏది చేయటానికి మీరు ప్రయత్నించారు? కనీసం ప్రయత్నం కూడా కాల. పైగా ప్రాజెక్టులు ఏవైతే కొనసాగుతున్నాయో వాటిలన్నింటినీ నీరుగార్చినటువంటి ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సకాలంలో నీరు అందించలేక, సకాలంలో ఎరువులు ఇవ్వలేక, సరసమైన ధరలకి ఎరువులు ఇవ్వలేక, పండిన పంటని కొనలేక, కొన్న పంటకి నిధులు విడుదల చేయక, జరిగిన నష్టాన్ని అంచనా వేయలేక, ఒకవేళ అంచనా వేస్తే ఆ నష్టపరిహారాన్ని ఈనాటి వరకు కూడా చెల్లించలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం, అన్యాయపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి. ఆ రోజున రాజధాని అంతా కూడా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు చెప్పిన మాటలకి పోలవరం, అమరావతి 2 అంశాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పేదవాడిని అడ్డం పెట్టుకుని అవినీతి చేయటం ఏంటండి? అసలు ఇంతకంటే ఘోరమే ఉంది. పైగా మీరు ఆ అవినీతి బురదని మా మీద వేయాలని చెప్పి దొంగ అన్నట్టుగా మమ్మల్ని అక్రమంగా నిర్బంధించి మా నాయకుడిని అరెస్ట్ చేయించి 53 రోజులు జైల్లో పెట్టించినంత మాత్రాన మాకు మంచి జరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా మానసికంగా ఏదైనా ఇబ్బంది పడ్డా ఈనాడు న్యాయశాస్త్రం యొక్క పరిధి సామాన్య మానవుడికి కూడా చేరింది. ఇన్ని రకాలుగా బెయిల్ వస్తూ ఉంటుంటే 53 రోజులు ఈయన ఉంచడానికి కారణం ఏంటి అనేది ఎత్తుక్కుంటే సామాన్యుడికి కూడా న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలు, ఎందుకు ఈ రకంగా జరిగింది, ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రమేయం ఈ రకంగా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం చేసేది అన్యాయం, అక్రమం, అవినీతి అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా బాబు గారి షూరిటీ, బాబు గారి గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ ఏ రకంగా ఇస్తూ ఉన్నాడు, ఏ రకమైనటువంటి వర్గాలను, అన్ని వర్గాలను కూడా కాపాడుకోవాలి, మహిళలను ఎట్లా కాపాడాలి, మరి ముఖ్యంగా బిడ్డలను ఎట్లా కాపాడాలి, చదువుని ఎట్లా ఇవ్వాలి, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయపరిచి సమగ్రతాభివృద్ధిని సాధించేలాగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపుకు పయనించేలాగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేలాగా ప్రయత్నించాలనేదే ఈనాడు ఈ రాష్ట్రానికి దిక్సూచి కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఉత్సాహంగా ప్రజలకు అండగా ఉండేటువంటి విధంగా వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు ఓటమి పాలైనప్పుడు కూడా కొంతమంది లోకల్ అంటారు, కొంతమంది ఫోకల్ అంటారు, కానీ ఫిజికల్గా ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించడంతో పాటు ఎటువంటి విషయ పరిజ్ఞానం అయినా పూర్తిగా పార్టీకి సహాయకాలు అందించేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాబోయేటువంటి తరాలకు ఒక మంచి నాయకుడిగా, ఆయన ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు మమ్మల్ని అందరినీ కూడా ఒక దిక్సూచిగా ముందుకు సాగించడానికి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి నాయకులు తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల్లో మమేకమవుతూ బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ ప్రయాణం ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో
2K రన్ నిర్వహించారు. మార్కెట్ వంతెన వద్ద నుండి కబేళా వంతెన వరకు నిర్వహించిన ఈ 2K రన్ ను సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. ఓటు హక్కుపై అందరికీ అవగాహన కల్పించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంఆర్ఓ రవిబాబు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన పిల్లలు 2K రన్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేషన్గా ఒక్క రీజన్ ఉంది, ఓటర్ జాగృతానికి. ఈ దేశం మరియు స్టేట్ భవిష్యత్తు కోసం ఓటు వేయడం మన బాధ్యత. This is the only lesson that these children wanted to stress. So on behalf of these children and the entire administration of Tenali division, I request all of you to come and vote as and when the dates are announced. ఈ రోజున మన తెనాలి టౌన్లో మరి సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే ఎంఆర్ఓ గారు, మన ఏఓ గారు అందరూ కలిసి పీఈటీలు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2K రన్ మెయిన్ ఉద్దేశం జనాలు రేపొద్దున మన ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మ్యాక్సిమం తప్పులు లేకుండా ఓటర్ సెక్షన్ తయారు చేశారు. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ డే నాడు అందరూ కూడా మరి మీ ఓటు హక్కును వినియోగించుకుని పర్సంటేజ్ శాతం పెంచాల్సిందిగా 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కారణం ఏంటంటే మనకు జనవరి 25 నాడు ఏదైతే మనకు ఎలక్షన్ కమిషన్ 1950లో ఏర్పడిందో, దాని తర్వాత ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క ప్రవృత్తిని మొత్తం కూడా తెలియజేసేదానికోసము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాము 2K రన్ పిల్లలు చేయించడం జరిగింది. దీనికి ఏంటంటే కొత్తగా ఓటర్స్ని న్యూ ఎన్రోల్ చేయటము, అదేవిధంగా రేపు 24లో జరిగే జనరల్ ఎలక్షన్స్ కూడా పారదర్శకంగా అన్ని విధాలుగా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అలానే పబ్లిక్ కూడా అలానే రెస్పాన్స్ ఇచ్చి చక్కగా మాకు సహకరించవలని చెప్పి ఇలాంటి అవేర్నెస్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు కూడా రేపు జరిగే కార్యక్రమంలో మన సార్ చేత వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 14వ జాతీయ దినోత్సవంగా ఓటర్ హక్కుగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. 14వ జాతీయ ఓటర్ కార్డ్ దినోత్సవంగా 2K రన్ పెట్టారు. సబ్ కలెక్టర్, ఎంఈఓ గారు, కమిషనర్ గారు పెట్టారు. దాంట్లో మేము ఫస్ట్ ప్రైజ్ సాధించాం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ ఆసరా కింద తెనాలి పరిధిలోని 1498 గ్రూపులకు 4 విడతల్లో 47 కోట్ల 87 లక్షల రూపాయలను అందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చెప్పారు. ఈ రోజు నుంచి సుమారు 10 రోజులు నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెనాలి మున్సిపాలిటీని 5 భాగాలు చేసి
ఇంకా 4 మీటింగ్స్ని వార్డులో 5 వార్డులు కలిపి ఒక చోట ఏర్పాటు చేసి ఆ వార్డుల సందర్భంగా ఆ రోజు రిలీజ్ అయ్యే విధంగా షెడ్యూల్ వేసి ఆదివారం రిపబ్లిక్ డే ఈ 2 లేకుండా కఠిన రోజుల్లో ఆ ప్రాంతాల్లో చేసే విధంగా ఈ ప్రోగ్రాంని వారం రోజుల పాటు విజయోత్సవంగా తీసుకొస్తా ఉంటాం. సో మొదటి రోజు ఈరోజు ఇక్కడ లాంచ్ చేసి రేపటి నుంచి 5 వార్డులు కలిపి ఒక చోట పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. ఈరోజు 4వ విడత సుమారు 11,97,00,000 రూపాయలని మన తెనాలిపట్నంలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెళ్ళ అకౌంట్లో పడబోతా ఉంది. గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా ఉంటే అది సుమారు 12,000 కోట్ల రూపాయలు అయితే వడ్డీతో సహా ఈరోజు అది సుమారు 25,000 కోట్లు అయితే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా అక్కాసైళ్ళందరికీ ఆ రుణమాఫీ అమౌంట్ని వడ్డీతో సహా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తానని చెప్పి 4 దఫాలుగా ప్రతి సంవత్సరం 6,424 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెల అకౌంట్లో వేస్తామని చెప్పి ఈరోజు 4వ విడత 4వసారి మళ్ళీ 6,234 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 4వసారి 23, 24 ఎన్ని గ్రూపులు? 1,498 మంది గ్రూపులు అయితే 14,656 మంది సభ్యులైతే 11,97,11,97 రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. మొత్తం గ్రూపులు ఎన్ని? 1,498. మొత్తం సభ్యులు ఎంతమంది? 14,656 మంది. ఇప్పుడు వరకు ఈ 4వ విడతతో కలిపి డబ్బులు వేసింది 47,87,00,000 రూపాయలు. ఇది నిజమా కాదా? మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించారో ఆ నమ్మకంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర సంక్షేమంలో 1,800 కోట్ల రూపాయలని తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడిని మీ శాసనసభ్యుడు అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబేన రాధిక, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే పాదయాత్రలో మన డ్వాక్రా మహిళలకి మాట ఇచ్చాడో వైఎస్ఆర్ ఆసరా అనేది ఈ రోజున 4 విడుదలగా వేయటం జరిగింది. ప్రతి అక్కా చెల్లెమ్మ నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోకి వేశారంటే ఒక మన ముఖ్యమంత్రి గారికే చెల్లిందని చెప్పవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమం అనేది మీ ఇంటి ముందుకే ఈ రోజున ఆయన పాలనలో మీ ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. అలానే విడుదల వారిగా మొత్తం మీ అకౌంట్లో చేరింది 47,87,00,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరం 4వ విడతగా 11,97,00,000 అక్షరాల 97 లక్షలని మనం మీ అకౌంట్స్లో 4 విడతలుగా మరి గౌరవ సీఎం గారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం మరి నిన్న మీ అకౌంట్స్లో కొంత అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది. 4 విడతలుగా 47,87,00,000 రూపాయలు మీ అకౌంట్స్లో పడినాయి. అంటే ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి మీకు 11,97,00,000 రూపాయలు మీ అకౌంట్స్లో పడినాయి. అవి నిన్నటి నుంచి ప్రారంభమైంది కాబట్టి మీ అకౌంట్స్లో కొద్ది రోజుల్లో అంటే రోజు కొంత అమౌంట్ మీ కొన్ని గ్రూపులకి మీరు రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అకౌంట్స్లో కూడా వెంటనే అని కాకుండా కొంచెం సీనియారిటీ మీద మీ అందరికీ కూడా మీ అకౌంట్స్లో మరి ఇవ్వటం జరుగుతుంది. టీడీపీ దివంగత నేత పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన చివరి శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసం జీవించిన ప్రజానాయకులు స్వర్గీయ పరిటాల రవి అని కొనియాడారు.
పరిటాల రవి మరణించిన ఆయన చేసిన పోరాటాలు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిటాల రవి గారి 19వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన బ్రతికున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాలు పేదల కోసమే పాటుపడతాయన. ఆ రోజుల్లో ఎంతోమందికి పేదలకి వివాహాలు, సామూహిక వివాహాలు జరిపిస్తూ వేలల్లో జరిపిస్తూ ఆయన అండగా, పేదలకు అందరికీ అండగా ఉండేవాడు. అటువంటి మహానాయకుడిని దారుణంగా కొన్ని కిరాయి మూకలు చంపేయటం చాలా దారుణం అని చెప్పని, పార్టీకి ఎంతో నష్టం అని చెప్పని, ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆయన సతీమణి పరిటాల సునీత గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కానివ్వండి, పార్టీకి అండగా నిలబడి అక్కడ రాయలసీమలో మేము ఉన్నామని చెప్పనంటూ పేదలకి ఆయన ఎంతో వాళ్ళు అండగా ఉంటూ వారి నాన్నగా పట్టణ బోస్ రోడ్లోని కాకుమాని శంకర్ని ధర్మసత్రం నందు నూతనంగా నిర్మించిన భవన సముదాయం ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. కాకుమాని శంకర్ని యొక్క ఆశయాలను వారి వారసులు కొనసాగించడం అభినందనీయమని, నేటి కాలానుగుణంగా అధునాతన భవన నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలిపారు. అదేవిధంగా సత్రం ఎదురుగా ఉన్న షాపులను అభివృద్ధి పరిచి వాటి యొక్క ప్రారంభోత్సవం కూడా తన చేతుల మీదుగానే నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అన్నాబత్తిని శ్రావణ్ కుమార్, సత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దాత యొక్క ఆ దాతృత్వాన్ని నిలబడాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఈ బిల్డింగ్ని నిర్మించేదానికోసం ఏ రకంగా మనం సహకరించాలో ప్రభుత్వం సహకరించి ఈరోజు శాశ్వత బిల్డింగ్ని, అధునాతన బిల్డింగ్ని ఈ ప్రాంతంలో ఎవరైతే దాత కోరుకున్నట్టు ఓ సత్రం పేదవాడికి తెనాలిపట్నంలో అవసరాల కోసం వచ్చిన ఆ వ్యక్తులకి ఓ సత్రం అందుబాటులో ఈరోజు మారిన పరిస్థితికి అనుగుణంగా ఆధునికంగా దీన్ని మోడర్నైజ్ చేసి సుమారు ₹1 కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఈరోజు ఇనాగరేట్ చేసుకోవటం చాలా సంతోషపడతా ఉన్నాను. అలాగే దీని ఎదురు ఉన్న కాంప్లెక్స్ని కూడా రాబోయే రోజుల్లో శంకుస్థాపన చేసి దాన్ని కూడా బిల్డింగ్గా నిర్మించి దాని ఇనాగరేషన్ కూడా శాసనసభ్యుడిగా అన్నాబత్తి శివకుమారే ఓపెనింగ్ కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా శ్రీ కాకుమాని శంకరుని గారి ధర్మసత్రంలో ఈరోజు కొత్తగా నిర్మించిన భవనము గౌరవ మన శాసనసభ్యుల వారిచే ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బిల్డింగు మొత్తం కూడా ₹1 కోటి ఎస్టిమేట్తో 2 అంతస్తుల బిల్డింగ్ కూడా మేము ఎస్టిమేట్లు చేసి ప్లాను అప్రూవల్ తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. పైన కూడా కంప్లీట్ చేయడానికి టైం తీసుకున్నాం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ పూర్తయిన బిల్డింగ్ని ఓపెన్ చేసుకున్నాం. అట్లానే మా చైర్మన్ గారు, శరత్ గారు మరియు మన పట్టణ పెద్దలందరూ కూడా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరై దిగ్విజయంగా. మా తాతగారు శంకుడు గారు ఈ సత్రం అనేది నిర్మించారు. ఆ తర్వాత మా నాన్నగారు 1966లో శంకుస్థాపన స్టోన్ వేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. దాదాపు 58 ఇయర్స్ అయింది. నా జనరేషన్లో 2024లో ఎమ్మెల్యే గారు సహకారాలతో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేయించాను. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి మండలం జగడగుంటపాలెంలోని పద్మశాలియ కమ్యూనిటీ హాల్ నందు చేనేత కార్మికులకు సబ్సిడీపై సోలార్ లైటింగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని లబ్ధిదారులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారి యొక్క వృత్తి నైపుణ్యానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రభుత్వమే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈరోజు ప్రధాన పంపిణీ కార్యక్రమమైన లైటింగ్ యూనిట్స్ సుమారు 115 మంది చేనేత కార్మికులకి 115 మందిని ఈరోజు లైటింగ్ యూనిట్స్ సంబంధించి ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఎక్కడి నుంచో ఊడిపడదు. ఆ ఎలక్షన్ టైంలో ప్రజలు నిర్ణయిస్తారు ప్రభుత్వం బాగా పనిచేసిందా లేదా. గత 5 సంవత్సరాలకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అనేక సందర్భాల్లో ఓటేస్తూనే ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం మీరు ఓటేసి గెలిపించిన మీ శాసనసభ్యుడు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా మనకి ఏం జరిగింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏమి లబ్ధి చేకూర్చారు అనేది ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రతి మధ్య తరగతి వాడికి ఈ రాష్ట్రంలో అనేక వర్గాలకి ఈ రాష్ట్రంలో చేతి వృత్తులు కానీ చేనేత వృత్తి చేసే మీకు కానీ ప్రతి వ్యక్తిని ప్రతి సంఘాన్ని ప్రతి కుల వృత్తిని ఆ సంఘంలో ఉండే సభ్యుల్ని అభివృద్ధి చేసే దానికోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తాము. ఈ ఒక నగరంలోనే నేతన్న నేసం 45 మందికి వస్తాము. ఈ నగరంలో వేవర్స్ పెన్షన్ 172 కుటుంబాలకి వేవర్స్ పెన్షన్ వస్తూ ఉంది నగరంలో. నేను చెబుతున్న మొత్తాన్ని కాదు, ఒక నగరం గురించే చెబుతున్నా. ఒక నగరంలో ఉన్న మీ కుటుంబాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఏ రకంగా సంక్షేమం ఇచ్చిందో చూద్దాం. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో ఎవరు చేయలేని విధంగా 1800 కోట్ల రూపాయలు ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో వేసిన ఎమ్మెల్యే మీ ముందుండాలి. దీంతో ఒక మాట కూడా అవ్వడంలే. కార్యక్రమంలో ఆర్డీఓ వి వనజ, విశ్వనాథం, భీమయ్య, చెన్నుబోయిన శ్రీనివాసరావు, బోరెల దుర్గ, వి కృష్ణారెడ్డి, పి రామాంజనేయులు, కుమ్మం బాలాజీ, జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అదేవిధంగా చేనేత మగ్గాల కుటుంబాలు ఎవరైతే నేతల మగ్గాల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం 24,000 రూపాయలు ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి అదేవిధంగా ఇవి కాకుండా కూడా ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ మహిళా వైఎస్ఆర్ ఆసరా ఏదైతే ఉండే డ్వాక్రా మహిళలకు చేయూత ఇవన్నీ కూడా మళ్ళీ 18 సోలార్ యూనిట్స్ పంపిణీ, వీటితో పాటు కూడా మగ్గాలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే 258 మందిని వివిధ ప్రాంతాల నుంచి, అంటే తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలన్నింటి నుంచి కూడా రాబోయే రోజుల్లో ఈ క్లస్టర్ ట్రైనింగ్ కోసం ఇప్పటికే అర్జీలు పెట్టుకున్నవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా పైకి పంపించడం జరిగింది. అతి త్వరలోనే ఆ ట్రైనింగ్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇవే కాకుండా ఇంకా ఇందాకే ఏడీ గారిని రిక్వెస్ట్ చేస్తే అవుట్ ఆఫ్ క్లాస్ కింద ఇంకేదన్నా కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటే నియోజకవర్గం ఆడదాం ఆంధ్ర క్రికెట్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనకి ఆడుదాం ఆంధ్ర సెమీఫైనల్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కొల్లిపర మండలం నుంచి మున్నంగి టీం అండ్ తెనాలి మండలం నుంచి కటవరం టీం వాళ్ళు ఫైనల్స్కి రావడం జరిగింది. అట్లనే బై వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు. సో ఈరోజు గెలిచిన వాళ్ళతో ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 22వ వార్డులో పర్యటించారు. వార్డులో పర్యటించి డ్రైన్లను, శానిటేషన్ పనులను పరిశీలించారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాళీ స్థల యజమానులు పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా కాలువల్లో వ్యర్థాలను పడవేస్తున్నారని, దీని కారణంగా మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ప్రజలు పురపాలక సంఘం చేస్తున్న కృషికి వారి వంతు బాధ్యతగా సహకరించాలని చైర్పర్సన్ రాధిక సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభై వార్డులో భాగంగా ఈరోజు 22వ వార్డుకి పర్యటిస్తానికి వస్తాం జరిగింది. మేము నా వర్కర్స్ సిబ్బందితో రావడం జరిగింది. ఈ మురుగు కాలువలు అనేది ఈ కవర్లు, బాటిల్స్ ఇలాంటి పట్టాన నడవడిక లేకుండా ఆగిపోవడం జరిగింది. అదంతా తీపిస్తున్నాం. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్లు ఒకసారి చూడండి ఏ విధంగా పెరిగినాయో. ఒక అడవి ఎలా ఉండిద్ది అలా ఉంది. దాన్ని జేసీబీ పెట్టి ఈ రోజున మేము దాన్ని తొలగిస్తూ జరుగుతుంది. ప్రజలు కూడా మా దృష్టి తీసుకొస్తాం, పాములు పురుగులు వస్తున్నాయండి అది చూడమంటే దాని మీద వెంటనే స్పందించి మా జేపీతో శుభ్రం చేయటం జరిగింది. మీరు పబ్లిక్ చెప్పేది ఏంటంటే, మీరు మా వంతు కృషి మేము శానిటేషన్ మీద చేస్తున్నాం, మీ వంతుగా ఇలాంటి వ్యర్థాన్ని కాలువలో వేయకుండా చూస్తారని, ఏదైనా చెయ్యి కలిపితేనే చప్పట్లు అవుతాయి. అలానే మా వంతు కృషిగా మేము చేస్తున్నాం, మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. గురువారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల సచివాలయం వద్ద పురపాలక సంఘ పరిధిలోని 8, 9 డివిజన్లోని 137 మంది కార్మికులకు కొబ్బరి నూనె, సబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొని వాటిని కార్మికులకు అందజేశారు. కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చైర్పర్సన్ రాధిక తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సంజీవ్ రెడ్డి, వైద్య అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి నూనె, ఈ సోపులు అనేది వర్కర్స్ ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. హెల్త్ ఆఫీసర్ గారు అన్నట్టు లూజుగా కాకుండా ఈ బాటిల్లో మీకు ఉపయోగపడేలాగా ఇస్తున్నందుకు ఆయన ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇచ్చిన వాటిని బాగా సద్వినియోగం చేసుకోవాలని, మేము కలిసి మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేద్దామని, ఏదైనా సమస్య ఉంటే నా దృష్టి తీసిరండి, నేను పరిష్కరిస్తాను. అలానే మన అందరం కలిసి కట్టుగా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెలుగుదామని కోరుకుంటాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం కూడాను మనము సబ్బులు, నూనెలు అవన్నీ ఇస్తున్నాము. వాటన్నిటిని కూడాను సక్రమంగా వాడుకోండి, దాన్ని వృధా చేయొద్దు. ఇంతకుముందు మీకు లూజ్గా ఇచ్చేవాళ్ళు, నేను వచ్చిన తర్వాత నేను అలా అంటే కల్తీ అవుతుంది, ఏదన్నా కానీ ఒకసారి మూత తీసిన తర్వాత డస్ట్ పడి స్మెల్ వస్తుందని కంప్లైంట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకు ప్యాక్డ్ కావాలని చెప్పేసి నేను అడగటం జరిగింది. దాని ప్రకారమే ఇట్లా మీకు సపరేట్గా సింగిల్గా ఎవరి వాళ్ళకి ప్యాక్డ్ మంచి కంపెనీ నుంచి కూడా ప్రతి సంవత్సరం మీకు ఇస్తున్నట్టుగా ఇవన్నీ మేడం గారు చెప్పినట్టుగా లూజ్గా ఇస్తే కల్తీ జరుగుతుందని ఎవరికి వాళ్ళు భవిష్యత్తులో మీరు వాడుకోవడానికైనా ఉంచుకోవడానికైనా అన్నిటికీ మొత్తం 2 లీటర్లన్నర కొబ్బరి నూనె, 12 సబ్బులు, దాదాపు 2,000 రూపాయలు. 2,000 రూపాయలు విలువ చేసేది గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ ఇస్తూ ఉన్నారు. మీరందరూ ఈ డివిజన్లు 8, 9 డివిజన్లకు సంబంధించి
అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఈ నెల 25వ తేదీ గురువారం నుండి తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బుధవారం పెన్షనర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులు వివరాలు వెల్లడించారు. డిమాండ్ల సాధన కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం నుండి పట్టణ చిండ్రావూర్ పార్క్ వద్ద గల ధర్నా చౌక్ నందు ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్స్ అందరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి యూనిట్ రేపు 25వ తేదీ 10 గంటలకు చిండ్రావూర్ పార్క్ దగ్గర గల ధర్నా చౌక్లో ధర్నాని నిర్వహిస్తున్నాం. పెన్షనర్స్ అందరూ కూడా ఆ ధర్నాకి విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. మేమేమి పెన్షన్లు పెంచమని ఈ ధర్నాలు చేయటలా, మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే రావాల్సిన అనేక ఏళ్ల నాటి ఏరియర్స్ని ఇప్పించమని, డిఏ ఏరియర్స్, పిఆర్టీ ఏరియర్స్ ఇవన్నీ కూడా ఇప్పించమని వాళ్ళు జీవోలు ఇచ్చి కూడా పెన్షనర్స్ అంటే పండు ఆకులు ఎప్పుడు రాలిపోతారో తెలియదు. ఏళ్ల తరబడి ఇట్లా నిలబెట్టి అట్టుపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తెనాలిలో చిందావూరు పార్క్ దగ్గర పెన్షనర్స్ అసోసియేషన్లో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కూడా ధర్నా కార్యక్రమం రేపు 25/1/2024 నిర్వహించడం జరుగుతోంది. మేము అదనంగా ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి కోరికలు కోరటం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం జీవోల రూపంలో ఇచ్చినటువంటి వాటిని అమలు జరపాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా దాదాపు 4-5 డిఏలు పెంచినటువంటి డిఏలు బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణం ఆ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది 12వ పిఆర్సీలో మాకు రావాల్సినటువంటి పిఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల పెన్షన్దారులందరూ కూడా 225 రూపాయలు 300 రూపాయల చొప్పున ఈహెచ్ఎస్కి మేము జమ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 82 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందుతున్నాయి. నగదు రహితమైనటువంటి వైద్య సౌకర్యం మాకు అందటం లేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్లతో సంక్షేమం అందించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కొల్లిపర మండలంలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర. పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.